మనం 6 సంవత్సరాలుగా వెతుకుతున్న క్రిమినల్ మాస్టర్ ఆఫ్ డిస్గైజ్ మూన్ రాక్ ప్రాన్స్ లో ఉన్నారు సార్. వాడు ఎలా ఉంటాడు? హౌ హి లుక్స్? సారీ సార్, 2 సంవత్సరాలు కవర్ లో ఉండి కూడా వాడు వాళ్ళ ఎలా ఉంటాడో తెలుసుకోలేకపోయాను సార్. వాడు బ్లాక్ సూట్ లో ఉన్నాడు సార్. లాంచ్ లో బ్లాక్ సూట్ లో చాలా మంది ఉంటారు, ఎలా గుర్తుపడతాం? వాడి దగ్గర ఒక పాకెట్ వాచ్ ఉంది సార్. ఇట్స్ వియర్డ్ సార్. ఈజ్ లెఫ్ట్ హ్యాండర్ సార్, ఎడం చేతి వాడు. వాడిని పట్టుకోవడానికి తీసేవారు అవకాశం. వాడు పర్మనెంట్ గా ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాడు. వాట్? మన డిపార్ట్మెంట్ లోనే ఒకడు వాడికి అమ్ముడిపోయాడు. టెల్ మీ ద నేమ్. వాడి పేరు విక్రమ్. హలో 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 సార్, కాల్ ఫర్ యూ. ఇది బోరింగ్ పార్టీ, మనం కిందకెళ్ళి ఆడుకుందాం పద. Close all the entry and exit doors. Sorry for disturbing your party. I am Bharadwaj, Assistant Commissioner of Police. మేము 6 సంవత్సరాలుగా వెతుకుతున్న క్రిమినల్ ఇక్కడే ఉన్నాడు, మీలో ఒకడు. So guys, just give me 5 minutes. After that, you can continue your party. Hey! అమ్మాయి వదిలే, నువ్వు తప్పించుకోలేవు. You can't escape. You can't escape. Sorry, you can go. Go. You can never catch me. Happy Diwali. ఈసారి ఏ అవతారం? మోహిని. భస్మాసురుడెవరు? ఇట్స్ ఎ లాంగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, వెళ్తూ మాట్లాడుకుందాం. కిందకెళ్ళి ఆడుకుందాం పద. వాట్ డూ యూ వాంట్ సార్? నాకు నీ డ్రెస్ కావాలి. ఏమండి, బాబు కనిపించట్లేదు. ఇక్కడెక్కడో ఉంటాడు, నువ్వు అటెలేదు. హాయ్ డార్లింగ్, ఎందుకింత టెన్షన్ గా ఉన్నావు? నీ కొడుకు దొరుకుతాడులే, కానీ ప్రాణాలతోనా కాదా అనేది క్వశ్చన్. ఏం మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు? హిస్ లైఫ్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్. కమ్. నీకేం కావాలి? నీకేం కావాలి? నాకు నా కొడుకు కావాలి. అయితే నువ్వు చచ్చిపోవాలి. తీసుకో. నేను చచ్చిపోతే నీ కొడుకు రాడు, నువ్వు చచ్చిపోతేనే వస్తాడు. చెప్పింది చెయ్యి రాజా. అనగనగనగనగా ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, మేఘాల్లో నారదుడు మెడలో ఓ తంబురాతో పాటు బుర్రలో ఓ సందేహాన్ని కూడా మోసుకుంటూ స్వర్గానికి బయలుదేరాడు. మెడలో ఉన్న తంబురాతో మీకు గాని నాకు గాని వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మనకి రాబోయే ప్రాబ్లం వల్ల బుర్రలో ఉన్న ఆ క్వశ్చన్ తోటే. ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటనే కదా మీ అందరి క్యూరియాసిటీ. చెప్తాను. ఇంద్ర, సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు కదా, అంటే స్వర్గాధిపతిగా మీరు నిర్ణయిస్తారని ఇన్నాళ్లు మా నమ్మకం. కానీ టెక్నాలజీ ఇంత పెరిగిపోయిన ఈ రోజుల్లో కూడా ఇంకా మీరే నిర్ణయిస్తున్నారా లేదా అన్నదే నాతో పాటు మానవజాతికున్న ధర్మ సందేహం. నవ్వుతూ నారదుడు అడిగిన ప్రశ్నకి ఇంద్రుడి ఇగో బాగా హర్ట్ అయింది. ఇంద్రుడు కదా ఇగో ఏంటనా, దేవతలకు కూడా ఇగోలుంటాయండోయ్. పాపం నారదుడికి ఇది కేవలం ప్రశ్నే కాదు, పెద్ద ఆటంబం అని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఈగో హర్ట్ అయిపోయిన ఇంద్రుడు నారదుడిని తీసుకుని స్వర్గం నుంచి బయలుదేరాడు. ఆ విధంగా తరతరాలుగా దేవతలకి ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్టరీ అయిన భూలోకంలోకి మన కథ షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఇంద్రుడి ఎక్స్పెరిమెంట్ కి ఇమ్మీడియట్ గా కావాల్సింది ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. లేడీస్ ఫస్ట్ అనే సూత్రం ప్రకారం ఇంద్రుడు ముందుగా అమ్మాయి వేటలో పడ్డాడు.
నారాయణ. పుట్టుక నుంచి 25 ఏళ్ల వరకు ఈ పాప గురించి మాట్లాడుకుంటే తల్లి లక్ష్మి, తండ్రి నారాయణమూర్తి, దూరదర్శన్లో ఉద్యోగం. నమస్కారం. ఈ రోజు వాతావరణ విశేషాలు. వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. వర్ష సూచన మరో వారం దాకా లేదు. గత 24 గంటల్లో రాష్ట్రంలో వివిధ చోట్ల నమోదైన ఉష్ణోగ్రత వివరాలు. హైదరాబాద్. వాతావరణ శాఖ పితామహుడని తనకి తాను కితాబిచ్చుకునే మూర్తి గారు తన కూతురికి తెలుగు మాసాల్లో మొదటి మాసమైన చైత్రాన్ని పేరుగా పెట్టారు. చైత్ర చైత్ర చైత్ర. అయ్యా ఆ రాగి చెంబు తీసుకురండి. ఈ రోజు చైత్ర అన్నప్రాసన. పుస్తకం పట్టుకోవాలనేది నాన్న కోరిక. ఏం పట్టుకున్నా పర్వాలేదు, డబ్బు మాత్రం ముట్టుకోకూడదు అనేది తల్లి కోరిక. చూద్దాం మన చైత్ర ఏం చేయబోతుందో. వంశానికున్న పేరుని ఏమాత్రం చెరపడం ఇష్టం లేని చైత్ర అచ్చం పిసినారి నాయనమ్మ నోట్లోంచే ఊడిపడింది. దసరాకి మొత్తం కుటుంబంతో సహా ఇంటికొచ్చిన చైత్ర మావయ్య దీపావళికి ఒక్కడే తిరిగి వెళ్తూ, పుస్తకంలో ఏం దాచావో చూపించు. నేనేం దాచలేదు, కావాలంటే చూడు. పిసినారి చైత్ర 4 నుంచి 6లోకి వచ్చిన మొదటి రోజు. తెలుగు వాచకంలో 22వ పేజీలో ఉన్న పిసినారి పాటలు పాఠం మరికొన్ని క్షణాల్లో మొదలవబోతోంది. పేజ్ నెంబర్ 22 ఓపెన్ చేయండి. ఈ పాఠంలో పిసినారి ఎన్ని పాటలు పడ్డాడో తెలియదులే గాని పాపం క్లాసు చైత్ర ఎక్కి ఆపడానికి పడ్డ పాటలు పేపర్ మీద పెడితే 4 పేజీల పాఠం కాదు, 40 పేజీల నాన్టేల్ అవుద్ది. నేనే అనలేదండి, జస్ట్ బుక్ ఓపెన్ చేయమన్నాను లెసన్ చెప్దామని, అంతే. ఎక్కిలు మొదలు పెట్టేసింది. రండి. చైత్ర ఎక్కిళ్ళాపే మందు 5 సంవత్సరాలు మెడిసిన్ చదివిన ఏ డాక్టర్ కి తెలియదు గాని ఇంటర్ సెప్టెంబర్ లో పాస్ అయిన వాళ్ళ అమ్మకి బాగా తెలుసు. ఏ చైత్ర, మావయ్య ఇచ్చిన డబ్బులు ఇంట్లో పడేసుకున్నాం. అదండి వరుస. ఈ ఈనాడు పేపర్ మన పిసినారి చైత్ర జీవితాన్ని ఎంతలా మార్చబోతుందంటే మీరే చూడండి. కాసినోలో ₹1 గెలుచుకున్న అదృష్టవంతుడు. ఐ వాంట్ టు బికమ్ ఎ మిలియనియర్. ఇది ఊరు వల్ల కాడు అస్సలు తెలియట్లేదు. ఊరంతా రౌడీల మయం. వీళ్ళ కాళ్ళు చేతులు విరగొడితే గాని దారిలోకి రారు. ఐ వాంట్ టు హిట్ ద బ్యాడ్ గైస్. చైత్ర, ఏం రాస్తున్నావే అంత సీక్రెట్ గా? చూపించు. చైత్ర, ఏం రాస్తున్నావు? చెప్పవే. చెప్పను. చెప్పవే. చెప్పను. ఈ పేపర్ లో రాసిన ఆ కోరికేంటో రాసుకున్న చైత్రకి తప్పించి ప్రపంచంలో ఎవరికి. కీర్తి, ఇక్కడే ఈ లొకేషన్. అత్తరిపోయింది. సువేనా అని అమెరికాలో ఉంది. నువ్వు అమెరికా ఎప్పుడు వెళ్ళావే? అసలే మీ నాన్న హైదరాబాద్ దాటి పంపడు. పెళ్లి చేసుకుంటే అదే అడ్వాంటేజే. హనీమూన్ పేరు చెప్పి ప్రపంచం అంతా తిరిగేయచ్చు. సువేనా, నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఒక వారమైనా పర్లేదు, ఓకే? నేను మీకు నచ్చానా? నా గురించి మీరేమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా? చైత్రకి ఈ పెళ్లంటే ఇష్టమని మొత్తం కుటుంబం అంతా అనుకుంటున్నారు. కానీ ఈ పుస్తకంలో రాసుకున్న కోరికలకి వీసా ఇచ్చి ఫ్లైట్ ఎక్కించడానికే అని రాసుకున్న చైత్రకి చూసే మీకు మాత్రమే తెలుసు. వీరేంద్రతో పెళ్లి ఖాయం. పాపం దేవేంద్రుడు ఆలోచన వేరేగా ఉందని తెలియక మొత్తం కుటుంబం అంతా చాలా ఆనందంగా ఉన్నారు, చైత్రతో సహా. ఇంతకీ ఇంద్రుడు మన చైత్రకి సెలెక్ట్ చేసిన ఆ వరుడు ఏ ఇంద్రభవనంలో ఉన్నాడో. వెళ్ళండి వెళ్ళండి. లైన్లో పేరు రామకృష్ణ సార్. ఇంటి పేరు కొడవలూరు సార్. बट्टेबाज लाइन पे खड़ा हो जाओ. पेरू बट्टेबाज. आप ही बुलाए ना? నారాయణ. వీడి పేరు ఏ సత్యం అంటే వాడుక భాషలో అసత్యం. వీడి పేరంటే చాలా ఇష్టం.
అందుకే పొట్ట కోసిన భగవద్గీత మీద ఒట్టేసిన అబద్ధమే చెప్తాడు, నిజం చచ్చినా చెప్పడు. ఇలా వీడి గురించి రాస్తే రామాయణం, చెప్తే భారతం. అంత టైం లేదు కాబట్టి తొందరగా తేల్చేద్దాం. నా కొడుకని చెప్పుకోవడానికే సిగ్గేస్తోంది. కిందకి 32 ఏళ్ళు వచ్చాయి. ఇంకా వాళ్ళ నాన్న పెన్షన్ డబ్బులతోనే నెట్టుకొస్తున్నాను. పెళ్లి చేస్తే వాడే దారిలోకి వస్తాడులే. ఆ ప్రయత్నాలు జరిగాయి. ఆ గడ్డం ఏంటి? ముక్క? అయ్యో అదేం లేదు, బాగుంది కదా అని పెంచేస్తున్నా. అబ్బో. వాట్ యు డూ ఫర్ ఎ లివింగ్? ఇంగ్లీషా? మనకు అర్థం కాదుగా. అర్థం కాలేదా? ఓకే, మీరు బ్రతకడానికి ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతున్నా. ప్రిసైజ్లీ నెలకి ఎంత సంపాదిస్తున్నారు అని. ఓ అదా, నెలకి నాన్న పెన్షన్ డబ్బులు 16,000 వస్తాయి. ఆయన పోయిన తర్వాత 6 లక్షలు వచ్చాయి. ఆ డబ్బు మీద వడ్డీలు నెలకి 12,000. సో 16,000 ప్లస్ 12,000 మొత్తం 28,000. కరెక్ట్ అండి. మేడం చెక్. సార్ చాలా కష్టపడి సంపాదిస్తున్నారుగా, సార్ కడతారు. అదే వరస. వీణ్ణెవరు పెళ్లి చేసుకుంటారు? దీనికి పైగా ఎవరైనా కొంపలోంచి బయటికెళ్తే ఏ అర్ధరాత్రైనా తిరిగొస్తారు. వీడు నెలలు కనిపించడు. అందుకే ఇంట్లో పెట్టి తాళం వేశాను. ఈ రోజు వీడి పెళ్లి విషయం తేల్చకుండా గడప దాటనివ్వను. రేయ్, ఏంట్రా ఇదంతా? రేయ్, ఆగరా. ఆ స్థలాన్ని గుర్తు డాలర్లన్నీ దొబ్బినాయి. నేను కలిసే చదువుకున్నాం. అంత చదువుకోవడం అంటే ఆటంబం పెట్టుకొని తిరిగినట్టే. బూత్ అనుకోర్లే, ఐ మీన్ జోబ్లా. చూస్తారా? చూడండి. వీడు నాకంటే వేస్ట్. వెనెలా ఆన్సర్ సిటీ హీరా. వెనెలా ఇంకోటి, ఇంకోటి. 5 more minutes. సతీ పేపర్ రా. చూసిర్రా, గీసాడిజం తప్పించుకోనికనే నేను సప్త సముద్రాలు దాటొచ్చింది. కాదు, దాటెళ్ళింది. అబ్బా, ఆడే ఫోను ఫేస్బుక్ లో మ్యారేజ్ అప్డేట్ చూసి ఫోన్ చేసినట్టు. నన్ను పిలవకుండా పెళ్ళింది బే. నాకు తెలిసేదరా నీ చెప్పనీకే. పిల్ల పరిచయం అయితే గంట కింద. గంట క్రితమా? ఇంతకే పోరి పేరేంద్రా? బేబీ, వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ వెనెలా. కనీసం పేరు తెలియకుండా పెళ్ళింది బై. అరే గిట్వడి అన్ని వేగస్ లో మస్తు కామన్ కాక. గీడిట్లా రోజుకి ఎన్ని పెళ్లిలైతే తెలుసా? పైగా పోరి మస్తు రిచ్. ఇంకోటి, ఇక్కడ పోరులకు ఇండియన్స్ అంటే కిరాకు. కావలసిన నువ్వు కూడా వచ్చాయి, కుమ్మేసుకుందాం. ఇంతకు ముందు గేడదాకా చెప్పినా అయినా నా పెళ్ళైతుంది. మంచి మూడ్లున్నా. ఆ సంఖ్యాన్ గురించి గుర్తు చేసి మూడు పాడు చేయకండి. అర్జెంట్ గా వేగాస్ కెళ్ళాలా? ఏంది గుర్రం మీద మయ సాగు దొబ్బుతాడు. అసలే రేపు పెళ్లి బుకింగ్ కూడా ఉంది. వేగాస్ ఉంది అమెరికాలో బే. నీకు తెలిసిన ట్రావెల్ ఏజెంట్ ఎవడన్నా ఉంటే చూడు. అమెరికా అర్జెంట్ గా వేగాస్ కెళ్ళిపోవాలా? వెగాస్ వెళ్ళి ఏం వెలగబెడదామని? పెళ్లి చేసుకుందామనే. అంటే నేను పెళ్లి చేసుకోవట్లేదని ఏడుస్తున్నావు కదా, చేసుకుందామని. చెప్పేది నవే. ఏమే లక్ష్మి, తెలుసా మా అబ్బాయి సత్యం పెళ్లి చేసుకోవడానికి అమెరికా వరకు వెళ్లిపోతానంటున్నాడు. ఏదో మన ఊర్లో అమ్మాయిలే కరువైనట్టు మా అబ్బాయి ఒప్పుకోవాలే గాని ఏ అమ్మాయి మాత్రం కాదంటుంది చెప్పు. నువ్వేమంటావే? వీణ వచ్చేసుకుంటది. పాలకూర 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 15 15 15. పొడిసేస్తాను నేను. అమ్మా అమ్మా చెప్పేది నవే. ముటికి 32 ఏళ్ళు వచ్చాయి. ఇక్కడ డబ్బులు తగలేస్తుంది చాలగా మళ్ళీ మీ నాన్న పెన్షన్ డబ్బులన్నీ కొట్టేసి అక్కడ గుర్ర పందాల తగలేద్దాం అనుకుంటున్నావా? తగలటమేంటే పెట్టుబడి. మంచి డబ్బు నమ్మని చూసుకుంటే మొత్తం డాలర్లే. జస్ట్ 2 లక్షలు ఇవ్వే. పని అయితే నువ్వు కూడా వచ్చి మాతో పాటు అక్కడే ఉండొచ్చు. ఒరే ఒరే, అవి గెల్టు నగలరా. నెత్తి మీద 4 అక్షంతలు వేద్దాం అనుకుంటుంటే
అవి కాస్త నోట్లో వేసుకున్నాడంట. నీలాంటి వెధవ నీకు ఈ జన్మలో పెళ్ళవదు. నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నీ చావు నువ్వు చావు. షో నారాయణ. రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవా, ఇంద్రుడు దలుచుకుంటే ఇబ్బందులకు కొదవా. ఓకే. శర్మ గారు, నా పెళ్ళి ఆగిపోయింది. అయ్యో, అలా ఎలా జరిగిందమ్మా? నన్ను ఏమైనా మంచి సంబంధం చూడమంటారా? అబ్బా, నేను ఫోన్ చేసింది అందుకు కాదు. ఇంకా హనీమూన్ కి వెళ్ళడం కుదరదు. సో నేను పే చేసిన 4,18,500 తొందరగా రిటర్న్ చేసేయండి. వడ్డీ ఇవ్వకపోయినా పర్వాలేదు. నీ ట్రిప్ వల్ల నాకు ఎంత లాసో తెలుసా? క్యాన్సిల్ చేయడం కుదరదు. కావాలంటే వెళ్ళటం, లేదంటే మానేయటం. రూపాయి కూడా వెనక్కి రాదు. ఈ పెళ్ళైతే చెడగొట్టారు. మరి చైత్రాన్ని సత్యంగాన్ని ఎలా కలుపుతారు? ఆ ప్రోగ్రామ్ ని నిన్నే ముంబైలో లాంచ్ చేశాను. సారీ గైస్, ఇంత అర్ధరాత్రి మీటింగ్ కి కారణం మాస్టర్ ఆఫ్ డిస్గైజ్. 19 ఏళ్లు గడిచినా ఇంకా ఆ రోజు కళ్ళ ముందే మర్చిపోలేకపోతున్నాను. నైట్ 12:30 అనుకుంటా షోలే చూస్తున్నాను. భూల్ జా బేటా భూల్ జా, నైతో గబ్బర్ ఆయేగా. గబ్బర్ సింగ్ విలన్ కదా. సంజీవ్ కుమార్ చేతులు నరికి మరీ పారిపోయాడు హీరోలా. అదిగో అప్పుడే మన ఏజెంట్ విక్రమ్ ఫోన్ చేశాడు మనం వెతుకుతున్న విలన్ గురించి. బట్ నో యూస్, కళ్ల ముందే ఎగిరిపోయాడు. పాపం చేతులు కూడా లేని సంజీవ్ కుమార్ కి అమితాబ్ ధర్మేందర్లు దొరకడానికి 2 ఏళ్లే పట్టింది. నాకన్నీ ఉండి కూడా వాడి గురించి చిన్న క్లూ తెలుసుకోవడానికి 19 years పట్టింది. క్లూ లైక్ వాట్? ఐల్ ఎక్స్ప్లెయిన్. మామూలుగా అమ్మాయిలంటేనో పవర్ అంటేనో డబ్బు అంటేనో అబ్సెషన్ ఉంటుంది. బట్ ఈస్ అ క్రేజీ మ్యాన్. వాడి అబ్సెషన్ వాడు వేసుకునే సూట్. సూట్? ఎస్, సూట్. ఇట్ సౌండ్స్ వియర్డ్ బట్ యూ హ్యావ్ టు బిలీవ్ మీ. సచిన్ కి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో మన విలన్ కి వాడు వేసుకునే కోట్ అంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం. వాడి కోటు కుట్టడానికి కావలసిన ఫ్యాబ్రిక్ డెన్మార్క్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అవుతుంది. ఇండియాలో ఎక్కడికి? హైదరాబాద్. అక్కడ ఓల్డ్ సిటీలో నూర్ ఫతే అనే చిన్న టైలరింగ్ షాప్ వస్తుంది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1923. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కి వీళ్ల కుటుంబం మొదటి తర్జీ. డెన్మార్క్ నుంచి మొన్నే ఫ్యాబ్రిక్ హైదరాబాద్ రీచ్ అయింది. ఇట్ విల్ టేక్ ఓన్లీ 1 week టు స్టిచ్ ఇట్. సో వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. మనం ఆ కోట్ ని ఫాలో అయితే డెఫినెట్లీ వీ కెన్ క్యాచ్. ముందు మనకు ఆ కోట్ ఎలా ఉంటుందో తెలియాలి, ఎక్కడికి కొరియర్ అవుతుందో తెలియాలి. Then we can take the tailor into the custody, sir. నో, మన విలన్ కి కొంచెం డౌట్ వచ్చినా మొత్తం మిషన్ స్పాయిల్ అవుతుంది. 1 కాదు 2 కాదు, 19 ఏళ్లు గడిచిపోయాయి. మళ్ళీ ఇప్పుడు దొరికింది అవకాశం. ఇది నార్మల్ కోట కాదు, వాడి లాకర్ ని ఓపెన్ చేసే కీ. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఫర్ దాట్ వీ హ్యావ్ టు రన్ ఎ మిషన్. వాట్ మిషన్? షోలే. Let's start the show. आओ भैया आओ, 100 का 500, 500 का 1000. భయ్యా, నూరు ఫతే టైలర్ షాప్ ఎక్కడో తెలుసా? బస్ ఆగే సార్, రేట్లేదా? ఈ రోజుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా? భలే మంచోడు. జస్ట్ రీచ్ పొజిషన్ 1 sir. Follow him. Just reach position 2 sir. Keep follow him. खेलो भैया खेलो, आपका किस्मत देखो, जल्दी जल्दी. पवन कल्याण आपका लक बदलाएगा, पवन कल्याण आपका लक बदलाएगा. అబ్బా, వాసన తిరిపోయింది. జస్ట్ రీచ్ పొజిషన్ 3 sir. Just wait. Sir, he's coming with a briefcase. Deep Marinish, 3x2. Approximately 12 lbs. What next, sir? Bag utalo. Are you sure, sir? Immediately bag kottayandi. चलो भैया चलो, जल्दी चलो, जल्दी चलो. 100 కిలో 500 రూపాయలు. మొత్తం పోయిందిరా. 1 నిమిషం రా.
హలో బాసు, డబ్బులు కింద పడిపోయినా నీయేనా? ఓయ్ నాది ఓల్డ్ సిటీయే. ఏంటి డబ్బుల కోసం సూట్ కేసు కింద పెడితే కొట్టాబో అనుకుంటున్నావా? లోకల్ ఇక్కడ నీకు అంత సీన్ లేదులే. హే మంచోడు. నేనా? ఇది కొట్టేద్దామని వాడి కింద పడేసిన డబ్బులు వాడిది కొట్టేయకుండా అవి నేను కొట్టేయాలి. ఏంటి అర్థం కాలేదా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇది పట్టుకుంటారా? మంచోడు ముంచాడు. I need backup. मुर्गी चौक. सर सूट चोरी हो गया सर. Superb. Superb. बट सर కొట్టేసింది మేము కాదు, ఎవడో దొంగ. Idiot. ఈ సూట్ మిస్ అయితే మనం వాటి లైఫ్ లో పట్టుకోలేం. క్యాచ్ మొక్కలేం. ఐ వాంట్ దట్ బ్యాక్ అట్ ఎనీ కాస్ట్. Sir, we caught him, sir. దొంగ దొరికాడు సార్, బట్ సర్ప్రైజింగ్లీ హీ స్మైలింగ్. దీనికోసం ఇంతమంది వెంటబడుతున్నారంటే దీంట్లో కనీసం ఒక కోటైనా ఉండొచ్చు. దీంతో వేగాస్కి వెళ్ళటమేంటి, వేగాస్ ని కొనేయొచ్చు. నన్ను ఎందుకు కొట్లే? హే బై తు చోరేనా? బై తు చోరేనా? సై బోల్ బై తు చోరేనా? నువ్వు కూడా దొంగ కదా, అందుకే నన్ను కొట్టలే. బై బై బోలో బై. ఇది నాకంటే అవలాగా లెక్కున్నాడు. ఇంతమంది పోలీసులు నా గురించి కూడా ఎప్పుడు రాలే. చిప్పులమా చిప్పులు అంటే ఫ్రీ. ఏముంది ఏముంది పెట్లో ఏముంది? సార్ నాకు తెలియదు సార్. ఓపెన్ ఓపెన్ ఫాస్ట్. ఓకే సార్. కోర్టు ఉంది సార్, ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళాలి. ఉద్యోగం పోతుంది సార్. రిసీట్ చూపించు. ఓకే సార్. ఇదిగోండి సార్, ఇదే. లాస్ వేగాస్ వెళ్ళు. పోలీసు వాళ్ళు కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా? భలే మంచోడు. నువ్వు కాదు సార్. ఇంకా క్యా కరే? వదిలే. అయ్యా ఇక్కడ జరిగింది ఎక్కడ డిస్కస్ చేయొద్దు, ఓకే? ఖర్చు అవుతుంది సార్. షోలే పర్ఫెక్ట్. మిషన్ ని లీడ్ చేసేది ఎవరు? అది. ఏయ్, యు డోంట్ హ్యావ్ మేనర్స్. వాట్? నాక్ చేసి రావాలని తెలీదా? తెలీదంటే ఉద్యోగం నుంచి తీసేస్తారా ఏంటి? భరద్వాజ్, ఐఎమ్ లీవింగ్. యూ గైస్ హ్యాండిల్ ఇట్. ఆల్రైట్, వీ కెన్ టేక్ కేర్. ఓకే. అది నెక్స్ట్ వీక్ వేగస్ వెళ్తున్నాం. అది గివ్ మీ ఎ మినిట్. ఎస్ సార్. హలో చైత్ర గారు, ఒక్కసారి బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేయడం కుదరదండి. అయితే డబ్బులు వదిలేసుకో, లేకపోతే హనీమూన్ కు వెళ్ళు. ఎవరితో వెళ్ళాలి శర్మ గారు హనీమూన్ కి? ఎవరితో వెళ్ళాలి? చెప్పింది అర్థం కాలేదా? పిడుగు పడి పెళ్ళాగిపోయింది. ఇప్పటికిప్పుడు నాకు మొగుడిని ఎక్కడ వెతకాలి? వెతకాలి, వెతుకుతాను. కాబోయే పెళ్ళాం వేగస్ లో ఉంది, కావాల్సిన డబ్బు చేతిలో ఉంది. ట్రావెల్ శర్మ ఫోన్. హలో, రేపే వీసా ఇంటర్వ్యూ. రేపు నీ వీసా ఇంటర్వ్యూ అంటారా? హలో చైత్ర గారు, మీరు అంటే చాలండి, మీ డబ్బు తిరిగి వచ్చేస్తుంది. అమెరికా వెళ్లాలన్న కళ తీరిపోతుంది. అవునా? ఏంటిది? చెప్పండి చెప్పండి. సైలెన్స్. సారీ. మీరు వెగాస్ వెళ్ళటానికి మీకు మంచి పార్ట్నర్ ని వెతికానండి.
మీరిద్దరు కలిసి హనీమూన్ కి వెళ్తే శర్మ గారు అదే ట్రావెల్ చేస్తే మీరు మాకు పే చేసిన అమౌంట్ లో వాడు 50% మీకు పే చేస్తాడండి. ఇంతకంటే నేనేం సాయం చేయలేను. బాగా ఆలోచించుకుని చెప్పండి. ఇప్పుడు ఏజెంట్ కన్నా బాపానికి వస్తాడు. వినపడిందిలేండి. మీలాంటి కస్టమర్లు ఉంటే ఇలాంటి పనులు చేయాల్సి ఉంటుంది. అసలే టైం లేదు. ఇంతకీ ఊనా? హే చైత్ర, ఈ విచిత్రమైన చైత్ర పరిస్థితి చూస్తే జాలేయటం ఎంత సహజమో ఇంద్రుడి మీద కోపం రావటం అంతే సహజం. మనం మాత్రం ఏం చేయగలం? చూడటం తప్పించి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్స్. చూద్దాం మన చైత్ర ఏం చేస్తుందో. వస్తాయి పిలుస్తుంటే ఆగవేంటి? ఏమైంది? వాట్? అమ్మా ఇప్పుడే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. ఫెలో Are you all right? మీరు ఇంకొంచెం సేపు ఇలాగే పట్టుకుంటే నా గుండె అయిపోతుందేమో అని భయంగా ఉంది. తిక్కుమల్ని గడ్డం వేసుకుని వాడి ఫ్లర్టింగ్. ఎవడికి తెలుసు, వాడే నీ పార్ట్నర్ ఏమో. చెప్పించకే బాబు, ప్లీజ్ ప్లీజ్. వస్తే నీ నోటికి అంత పవర్ ఉంటే నాకు ఏ ₹1,00,00,000 లాటరీ రావాలని కోరుకోవచ్చు కదా. వాట్? వాడేనా? కొంచెం జాగ్రత్త. వాడితో నీ గురించి నిజాలేం చెప్పుకో, మళ్ళీ నువ్వే ఇబ్బందుల్లో పడతావు. మొన్న ఢిల్లీలో ఏమైందో తెలుసు కదా. మొన్న ఢిల్లీలో ఏమైందో హైదరాబాద్ లో ఉన్న నాకెలా తెలుస్తుంది? చెప్పు. సరే సరే, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే లై అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి అన్ని అబద్ధాలే చెప్పు, ఓకేనా? వాట్? మీకు నిజం తెలుసా? మీరు నాకు నీ గురించి నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నీకు నా గురించి నిజాలు చెప్పే ఉద్దేశం లేదు. మన జర్నీయే ఒక అబద్ధం. ఐ మీన్ వీఆర్ నాట్ మ్యారీడ్ బట్ వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. సో లెట్స్ లై టు ఈచ్ అదర్. మనం అబద్ధాలే మాట్లాడుకుందాం, అర్థమైందా? ఓకే, ఐల్ స్టార్ట్ ద గేమ్. ఐమ్ ఉమ్రావ్ జాన్. అబ్బో, నేను షోలే. ఇదిగో పాపా, 2 లార్జ్ వోడ్కా ఫ్రీగా. నేనంటే వేగస్ కి ఏదో అమ్మాయిని పటాయించి పెళ్లి చేసుకుందామని వెళ్తున్నాను. మరి మీరు? నీకు అవసరమా? పని చూడు. కావాలా? నాకు అలవాట్లేదు. ఓకే. నాకు మందు కొట్టిన అమ్మాయిలంటే చాలా ఇష్టం. ఏ ఎందుకు నవ్వుతున్నావు? నీకు మందు కొట్టే అమ్మాయిలు నచ్చరు కదా. అబద్ధం చెప్పాను. నువ్వేగానో అబద్ధాలు మాత్రమే మాట్లాడుకోవాలి, గేము తొక్క తోలు అన్నావు. మర్చిపోయావా? షోలే గురించి నీకెలా తెలుసు? దానికి నీకు సంబంధం ఏంటి? ఇప్పటికే 10 సార్లు చూశాను. గబ్బర్ సింగ్ అంటే నాకు పిచ్చి సార్. అరే సాంబా కితనే ఆద్మీ తేరే. సారీ. అమెరికా 326 మిలియన్ పాపులేషన్, అందులో 3.3 మిలియన్ ఇండియన్స్.
50 states. అందులో ఒకడు ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు? Today we are interviewing the famous Indian classic rope trick magician Padmanabham, who is also a prosthetics artist and a mimicry artist. ప్రపంచంలో ఆ మ్యాజిక్ తెలిసిన ఏకైక వ్యక్తి ఆయన ఒక్కరే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే త్వరలోనే ఆయన రిటైర్ అవబోతున్నారు. మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. త్వరలోనే మీరు మీ ప్రొఫెషన్ కి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారని విన్నాం. ది గ్రేట్ ఇండియన్ క్లాసిక్ రోప్ ట్రిక్ మీతోనే అంతరించబోతుందా, లేదా మీ తర్వాత జనరేషన్ కి ఆ సీక్రెట్ గురించి చెప్పబోతున్నారా? నో, నేను చాలా పొసెసివ్. మీరు అనుకున్నంత మంచోడిని కాదు నేను. నా నెక్స్ట్ షో ఇండియన్ క్లాసిక్ రోప్ ట్రిక్ కి ఆఖరి షో. Why, sir? Because I'm a bad man. Are you joking, sir? Seriously, I'm not joking. సూట్ పెయింటింగ్ 2 వేగాస్ అడ్రస్ కి రీచ్ అయ్యాయి. గుడ్. Have a nice day, sir. వామ్మో వామ్మో, దీనికి ఆల్రెడీ పెళ్ళయిందా? చిచి, పెళ్లిలేనయా? హాయ్. ఓయ్, వాళ్ళు కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు. పాపం. పాపమా? గంత జాలెందుకు భయ్యా? వీళ్ళందరూ ఏమైనట్టు? తాగిన దగ్గరనే కోర్టుకెళ్లారు. దానికి 3 కోట్లు కట్టి ఇంటికెళ్లారు. గీ టైంలో ప్రసలు ఎందుకు భయ్యా? గీ పాంచాల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నీ అకౌంట్ లో 3 కోట్లు ఉండాలి, లేదా నీకు ఆల్రెడీ పెళ్ళై ఉండాలి. అకౌంట్ లో 3 కోట్లుంటే ఇండియా వదిలేసి గీడి దాకెందుకు వస్తా కాక? అయితే నీకు ఆల్రెడీ పెళ్ళై ఉండాలి. ఉంటే తాగిన మత్తులో జరిగిందని అమెరికా కోర్టులో నీకు $1000 ఫైన్ వేస్తారు. అది కడితే నిన్ను వదిలేస్తారు. హలో, ఏడునో బొంగుపి చెప్ప. తాగిన మత్తులో జరిగిన మిస్టేక్ అనుకున్నా. ఇది సత్యంగా ఎంట్రీ ఎఫెక్ట్ అనమాట. అరే తెలియదా భయ్? Hi. లైటర్. Sure. Where are you from? ఇండియా. I love India. Oh, I love America. Nice. I సత్యం. You? Amber. అబ్బా, బంపర్. Amber. Hi, beautiful. Hi. హనీమూన్. రోజాను పొరపాటున నీ పెళ్లి జరిగి వాడిని గాని హనీమూన్ కి తీసుకొచ్చుంటే నీ పీనాస్తనానికి చచ్చిపోయేవాడు. ఒక్క పిడుగు జీవితాన్ని ఎంతలా మార్చేసింది. ఇదంతా నీకెలా తెలుసు? నువ్వేగా ఫ్లైట్ లో తాగి వాగావు. ఏంటి మొగుడుతో రావాల్సిన దాని ముక్కు మొహం తోయినాడుతో వచ్చావు నేడుస్తున్నావా? కంగారు పడకు, నాకు నీ మీద పెద్ద ఒపీనియన్ లేదు. ఒపీనియన్ లేదంటే? ఒపీనియన్ లేదంటే నువ్వు పెద్ద బాగా యావరేజ్. What do you mean by that? నీకు నచ్చకపోవచ్చు, I don't care. బట్ మోమ్ మీదే బాలేదని చెప్పేస్తావా? నువ్వేగా అబద్ధం గేమ్ అది ఇది అన్నావు, మర్చిపోయావా? అంటే నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలా? నేను ఏడుస్తుంది పెళ్లి గురించి కాదు, నా లగేజ్ మారిపోయింది. ఇలాంటి పొట్టి బట్టలు నేను ఎప్పుడు కట్టుకోలేదు. ఇప్పుడు కొత్తవి కొనాలంటే బోల్డ్ డబ్బులు ఖర్చు. ఇది నిజం. పర్లేదు, నువ్వు ఈ డ్రెస్ లో ఇంకా ఆశంగా ఉంటావు. ఇది అబద్ధం. ఏ ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోకు. అసలే కొత్త ప్లేస్, నాకు ఒంటరిగా ఉండాలంటే భయం. ఓకే. హాయ్, అది వేగస్ ఎలా ఉంది? వేగస్ కే వెలిగిపోతుంది. ఇంతకీ మావయ్య గురించి, అదే మన విలన్ గురించి ఏమైనా తెలిసిందా? అదే పనిలో ఉన్నాను.
Just reached. Me too. Now you can see me. Yes, I can see you. I'm actually, సూట్ కోసం వచ్చావా? ఇంకా రెడీ అవ్వలేదు, వర్క్ జరుగుతోంది. గివ్ మీ యువర్ కాంటాక్ట్ నంబర్. మీరు ఏ భాష ఎప్పుడు నేర్చుకున్నారు సార్? మీరు సూట్ గురించే వచ్చారు, ఇతను సూట్ గురించే వచ్చాడు. యూ డోంట్ నో ఈచ్ అదర్ ఆర్ వాట్. అది వాళ్ళు సూట్ కోసమే వచ్చారు. వాళ్ళకి నీ మీద డౌట్ వచ్చింది. అది వాళ్ళు మిస్ అయితే మిషన్ మొత్తం స్పైల్ అవుతుంది. క్యాచ్ దెమ్, కిల్ దెమ్. గో గో గో, గెట్ దెమ్. డోంట్ లీవ్ దెమ్. Don't leave them. Catch him, Adi. Adi. Adi, I can't hear. Adi, can you hear me? Hello. Job is done, sir. Mission is safe. మన సూట్ ని కలెక్ట్ చేసుకోవడానికి పంపిన 2 డెడ్ బాడీస్ రోడ్డు మీద దొరికాయి. ఎవరు చేశారో తెలియదు, కానీ ఎవరో ఇండియన్ సిటిజన్. ఇండియన్? ఐ డౌట్ హీస్ ఫ్రమ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇండియా. ఇండియా వదిలేసి చాలా కాలం అయింది. అదే డిపార్ట్మెంట్ లో మనకు అమ్ముడుపోయిన వాడు ఎవడో గుర్తున్నాడా? శ్రీహరి ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. మనకు హెల్ప్ చేస్తాడంటారా? విశ్వనాథం గారు, ప్రపంచంలో 100కి 99 సమస్యలు డబ్బుతోనే తీరిపోతాయంటారు. కానీ గట్టిగా ప్రయత్నిస్తే 100కి 100 సమస్యలు తీరిపోతాయి. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ మనీ. గెట్ ఇన్ టచ్ విత్ శ్రీహరి. ఆఫ్టర్ ఆల్ సూట్ గురించి ఎందుకంత అబ్సెషన్? ఆ సూట్ కూడా వదిలేయండి. ఇక మిమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు. విశ్వనాథం గారు, లాస్ట్ ఇయర్ నేను వేగాస్ వెళ్ళినప్పుడు ఒకడిని కలిశాను. పేరు గుర్తు రావట్లేదు, కానీ వెరీ ఇంట్రెస్టింగ్ గాయ్. క్యాసినోలో పనిచేయడానికి ఇండియా నుంచి వేగాస్ వచ్చాడు. అన్ఫార్చునేట్లీ అదే క్యాసినోలో ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఇండియాకి తిరిగి వెళ్ళడానికి డబ్బు లేక 40 రోజుల పాటు కనపడ్డ వాళ్ళందరి కాళ్ళు పట్టుకున్నాడు. బట్ నో యూజ్. కానీ 41వ రోజు మొదటిసారిగా ఒకటి కాళ్లకు బదులుగా పీక పట్టుకున్నాడు. అండ్ యు నో వాట్ హ్యాపెన్? ఆ రోజే పుట్టాడు కొత్తగా. ఒకే బాడీలో ఉన్న కాళ్ల కన్నా పీక ఇంపార్టెంట్ అని తెలుసుకోవడానికి వాడికి 40 రోజులు పట్టింది. ఇరవై సంవత్సరాలుగా నువ్వు నాతో ఉన్నావు. అయినా నువ్వు బ్రతుకుండడానికి ఏం ఇంపార్టెంటో నీకు తెలియలేదే. ఒక చిన్న అడ్వైస్, రెడ్యూస్ యువర్ వెయిట్. వాడి పేరు అజయ్. వాడితో మీటింగ్ అరేంజ్ చేయండి. ఎవరు నువ్వు? నీ తలరాతిని మార్చే బ్రహ్మని. $15 million అంటే సుమారు 100 కోట్లు. ఎప్పుడైనా చూసావా? చూస్తావా? నేనేం చేయాలి? నథింగ్ న్యూ అట్ ఆల్. నువ్వు రోజు చేసేదే. డీటెయిల్స్ ఏంటనేది
ఇది ఖర్చు పెట్టే లోపు వింటావు. Good luck. No. You are always cheating on me. This is not the first time. You are doing this to me again and again. And I'm seriously saying, if you call me once again, I'm gonna break your bones. I don't wanna listen anything from now. Don't call me again. Goodbye. Why say it like that? My name? Satyam. You? Amanda. Amanda Ved Satyam. Oh my mad. My darling. तिलक शादी करता हूँ मैं. ఈ సత్యంగాడు ఒకడు. అమ్మనా ఫోన్ ఎత్తింది బే. ఎత్తల్లా ఎత్తినా ఏంది ఇప్పుడు? రాత్రి ఏమైనా చేసావా? రాత్రి చేయాల్సిందంతా చేసి ఫోన్ ఎత్తాలంట. ఫోను రాత్రి ఏమైనా చేసావా? రాత్రి నేనేం చేయలేదే. ఏం చేయలేదంటే అంతా చేసినట్టే. నేనంటే తాగేస్తున్నాను. How can you take advantage? ఆ గుండుగాని ముందు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి ఏం చేయలేదంటే ఏం చేయలేదు. హలో, అట్లీస్ట్ ప్రొటెక్షన్ అయినా యూజ్ చేసావా? చేస్తానన్నాను. నువ్వేగా గాడిది గుడ్డేం కాదు వద్దొద్దన్నావు. ఇప్పుడు వాడు వస్తే నా మొహం ఎలా చూపించాలి? వాడు వచ్చేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వచ్చేసాడు. Hello, ma'am. I'm Joseph, casino manager. Can I borrow your time, please? Congratulations, Mrs. Shirley, for winning the jackpot. I would like to present you this check for $2 million. జాక్పాటా? నాకా? మిస్టర్ అండ్ మిస్సెస్ షోలే. షిట్. అంటే ఇప్పుడు వాడిని పడేసి అర్జున్గా పెళ్లి చేసుకోవాలి కదా? I've sent you the mail. Just check and confirm. మిమ్మల్ని పట్టుకోవడానికి వాళ్ళు పెట్టుకున్న మిషన్ ముద్దు పేరు షోలే. ఆపరేట్ చేస్తుంది ఆది. చెప్పాను కదా, డబ్బుతో జరగని పని ఏది ఉండదని. ఎందుకంత సాడ్ ఫేస్? ఇప్పుడు ఈ మిషన్ లీడ్ చేసేది ఎవరో తెలిసింది. వీడిని చంపేస్తే ప్రాబ్లం సాల్వ్ కదా. విశ్వనాథం గారు ఇంకా కన్విన్స్ అవ్వలేదనుకుంటా. ఆ సూట్ వల్ల నేను దొరికిపోతానని తెలిసినా ఇంకా ఎందుకు పిచ్చి వాళ్ల దాని వెంటే పడుతున్నానని మీకు డౌట్ కదా. కొంచెం ఓపిక పట్టండి. డీటెయిల్స్ మాత్రం అడగొద్దు. ట్రస్ట్ మీ, ఇట్స్ వర్త్ వెయిటింగ్. ఐ వాంట్ దిస్ గై టు బి. You have to kill him. $5 grand. హలో, వస్తున్నావే? నువ్వు నీ టారెట్ రీడింగ్ అర్జున్ గా కొట్టు కట్టేసి. నన్ను పట్టించుకోవట్లేదు. ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. నాకు ఏడుపు వస్తుంది. ఇంతకీ నీ బాధ డబ్బు గురించా, ఆడి గురించా? ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు అడక్కు. డబ్బు గురించే అని అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అమ్మాయి ఎవరు ఏంటి ఏమీ తెలియకుండా అబ్బాయిని కాదులే ముందు అమ్మాయిని అనాలి. దేవుడు అనేవాడు ఉంటే
నారదా, ఈ మానవులకు పని పాట ఏముండదా? ఏ కష్టం వచ్చినా దేవుడేనా? మనకంటూ వెకేషన్స్ పార్టీలు ఉండవా? అసలు దేవుడు అనేవాడు ఉంటే ముందు వీడికి తగిన శాస్తి జరగాల్సిందే. శాస్తి అంటే? శాస్తి అంటే బిగ్ ప్రాబ్లం. డొక్కలో గుద్దాలి, చుక్కలు లెక్క పెట్టాలి. లెక్క పెట్టిస్తే పోలా ఇంద్రా. Please, man, don't kill me. You have killed my brother. Who ordered you to kill me? He has given me 5 guns to kill you. I don't know him. Who ordered you to kill me? Sorry, మిషన్ గురించి వాళ్ళకి తెలిసిపోయింది. They got the leak. సార్, తను చంపడానికి మనుషులు కూడా పంపించారు. అది డోంట్ పానిక్, రిలాక్స్. I don't want to die today. ఏదో ఒకటి చేయండి సార్. నువ్వు కంగారు పడకు, డోంట్ వరీ, నేను చూసుకుంటాను. Guys, we have a big problem. The mission is compromised. వాళ్ళకి షోలే గురించి తెలిసిపోయింది. వాళ్ళకెలా తెలిసింది సార్? ఇప్పుడు మిషన్ టెర్మినేట్ చేయడం తప్పించి వేరే దారి లేదు. ఎందుకు? అవసరం లేదు. యాక్చువల్లీ ఆది అసలు షోమ్యాన్ కాదు. పోతే ఆది పోతాడు. హూ క్యార్స్? ఆది చస్తే అసలు షోమ్యాన్ ఎవరన్న విషయం ఆదితోనే సమాధవుతుంది. ఏం ప్రమాణం చేసే కదా ఉద్యోగంలోకి వచ్చాడు. చచ్చిపోలేడా? కాంట్ హీ డై ఫర్ హిస్ కంట్రీ? సారీ అది, అందరి ముందు అబద్ధం చెప్పాను. నిన్ను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఐ రియల్లీ కేర్ ఫర్ యూ. శ్రీహరి ఫోన్ చేశాడు. అసలు షోమ్యాన్ ఆది కాదు. సూట్ ని డైరెక్ట్ గా కరెక్ట్ చేసుకోకూడదు. ఇట్ హ్యాస్ టు బి స్టోలన్. అజయ్ ఉన్నాడు కదా. ఓకే, రేపటికల్లా సూట్ జోడన్ లో ఉండాలి. దిస్ ఇస్ ద అడ్రస్. ఇట్స్ టైమ్ టు కిల్ ద షోమ్యాన్. నేనెందుకు చావాలి? I don't want to die. హలో అది నీ లెఫ్ట్ లో చూడు. బుల్లెట్ మిస్ అవ్వలేదు. నువ్వు ఇంకొంచెం సేపు బతికుంటానికి అవకాశం ఇచ్చాను. ఐ నో అబౌట్ షోలే. షోమెన్ ఎవరు? షోమి. తొందరగా, అది టైం లేదు. ఇంకొక ఇండియన్ కూడా కనిపించట్లా. ఇదే చర్చలో రా. అవునా? పెళ్లి జరిగింది. ఇంకొక ఇండియన్. ఏమ్రా భయ్? షోమెన్ ఇతనే. షోలే సార్. షోలే ఏంటి సార్? నేను సత్యం. ఆ రోజు ఫ్లైట్ లో అయితే ఊరికే అన్నాను సార్. ఓకే. విశ్వనాథం గారు, ఈ రోజు పెట్టి చచ్చిపోవాలి. సూట్ జోడన్ వెళ్ళాలి. హలో. సూటు పెయింటింగ్ నాతోనే ఉన్నాయి. టైమ్ టు కిల్ ద షోమ్యాన్.
సార్ సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. షో మ్యాన్, సార్ ప్లీజ్ సార్. Ajay wants you alive. 10 more minutes. Hold your breath, brother. షోలే సీక్రెట్ మిషన్ అంటే సీక్రెట్ గా ఉండాలి. ఇలా అందరికీ తెలిసిపోకూడదు. షో మ్యాన్. డోంట్ వరీ, నీ చావు మాత్రం ఎవరికి తెలియనివ్వను. రెస్ట్ ఇన్ పీస్. సార్ సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. నాకేం తెలియదు సార్. మిషన్ సీక్రెటేరా, మీకు లీక్ చేసిందే నేను. లేకపోతే ఇంత పెద్ద సిటీలో ఎవడెక్కడ చచ్చాడో నాకే తెలుస్తుంది. గేమ్ మీతో నేను ఆడించాను, గోల్ నేనేసాను. ఎవరో సూట్ డ్రాప్ చేశారు, పైగా ముసలాన్ని కూడా వేస్తారు. ఆడితోనే మాట్లాడుతున్నాను. TTYL. Hold him tight. ఆ సూట్ పిచ్చ నా కొడుకు ఎవడు ఆడేలా ఉంటాడు. నా తెలీదు, నా తెలీదు. ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తు. అడిగి తెలుసు, అడిగి తెలుసు. అజయ్ సూట్ జోడని పంపేసావా? పంపుతున్నాను. అజయ్నే పైకి పంపుతున్నాను. ఎవరు మాట్లాడేది? హలో హలో. పంపేశాను. ఎవరు నువ్వు? సత్యం అలియాస్ షోమ్యాన్. నూర్ ఫతే టైలర్ షాప్ 3rd Street, జూడి బజార్. వెళ్ళండి సత్యం. వేగస్. సత్యం ఎమర్జెన్సీ. సత్యం సెంట్రల్ ఇంటెలిజెన్స్. అదే ఇంటెలిజెన్స్. Dekho the leak. Listen, I'll do something. Okay. సత్యం, మనం అనుకున్నట్టు విలన్ ప్లాంట్ మళ్ళీ యాక్టివేట్ అయ్యాడు. స్టార్ట్ ది షో. అది అసలు షో మ్యాన్ కాదు.
షోలే సార్ షోలే సార్ షోలే యాక్చువల్లీ నువ్వు దొరికేస్తావు అనుకున్నాను, కానీ మిస్ అయ్యావు. నువ్వు చూడడానికి పంపిద్దాం అనుకున్న సూట్ నా దగ్గర ఉంది. ఇప్పటి వరకు నీ గురించి నేను వెతికాను, ఇక నుండి నా గురించి నువ్వు వెతుకు. కోట్ల మంది సైనికులు సరిపోలేదుట, పంచ పాండవులు సాధించలేదట, చివరికి కృష్ణుడు ఒంటరి కాదుట, అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట. అశ్వత్థామా హతః కుంజరః. హలో సత్యం, నాకేదో అడ్రస్ ఇచ్చి జోడని పంపావు. నువ్వేంటి వేగాస్ లో పార్టీగా? నా బతుక్కి పార్టీ ఒకటి, అసలే ఖర్చులకి డబ్బులు లేవు. మీరు పంపితే ఆమె దగ్గర 4 రోజులు తిరిగి పెళ్లి ఖాయం చేసుకుంటాను సార్. మా అమ్మతో అసలు పడలేకపోతున్నాను సార్. కమాన్ సత్యం, పెళ్లిళ్ళు మనం అనుకుంటే అవ్వవయ్యా. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. మన చేతుల్లో ఏముంది చెప్పు. నీ పెళ్లి సంగతి ఇంద్రుడు చూసుకుంటాడు. నువ్వు ముందు మీ మావయ్య సంగతి చూడు. అండ్ వన్ మోర్ థింగ్, ఇమీడియట్ గా నువ్వు వేగాస్ నుంచి మూవ్ అయిపో. FBI తెలిసిపోయింది ఆ మర్డర్స్ చేసింది ఎవరో ఇండియన్ అని. ఐ మీన్ నిన్న నువ్వు చేసిన రచ్చ. ఓకే, యు వాంట్ బాయ్. జేబులో రూపాయి లేదు, ప్లేస్ ఖాళీ చేయాలంట. ఇప్పుడు ఎవడి పరుచు కొట్టేయాలరా బాబు. నువ్వేంటి ఇక్కడ? ఎఫ్ఐకి ఇలా తెలిసిందిరా ఎవరు ఇండియన్ అని? నువ్వు అని చెప్పావా? నేనెందుకు చెప్తా, నాకేం తెలీదు. నువ్వు చెప్పినా నమ్మరనుకో. సరే జాగ్రత్తగా ఉండు. జాగ్రత్త? నేనేం చేశానని జాగ్రత్తగా ఉండాలి? నాకేం తెలీదు కదా. ఏడు నేనంటే ప్రొఫెషనల్ రా. ఫింగర్ ప్రింట్స్, పర్సు వదిలేసుకోను. నువ్వు చెక్ చేసుకో. ఫింగర్ ప్రింట్స్, పర్సు లేదు. ఒరేయ్, పర్సు లేదురా. షోలే, వేగస్ లో 6 మర్డర్లంట, పైగా చేసింది ఇండియన్ అంట, తెలుసా? మాకెట తెలుసా తల్లి? మాకేం తెలియదు, మేం కదా లేం కదా. ఏం రా? తెలుసు, చేసింది నేనేగా. రేయ్, ఆడు చూశాడు. నన్ను మేపని చెప్పుతుంటాడు, ఈడేమో అందరికి చెప్పుకుంటాడు. నువ్వు చేసావా? ఎలా చేసావో చెప్పు చెప్పు. చెప్పు చెప్పు. అబద్ధాలకు కూడా అమ్మాయిలు పడిపోతారని ఫస్ట్ టైం తెలిసింది. అసలు అమ్మాయిలు పడేదే అబద్ధాలకి. ఆ విషయం మీకు తెలియదు. పాపం అమాయకులు. ఎల్లుండి సువేనా వెళ్తున్నాను, నువ్వు నాతో వస్తున్నా? రాను. I love you. I mean, I hate you. You know what I mean? I really hate you. హలో సత్యం. సార్, I hate you. ఇంతలా కొట్టు చేస్తున్నారు, వీళ్ళెక్కడ చేసుకుంటారు పెళ్లి? పిచ్చినారదా, వీళ్ళు ఒకసారేంటి 3 సార్లు చేసుకుంటారు పెళ్లి. చూస్తూ ఈ రోజు ఉదయం 11 గంటలకు జార్డన్ లో భారీ పేలుళ్లు జరిగాయి. పేలుళ్లు జరిగిన ప్రదేశాన్ని ISIS హెడ్ క్వార్టర్స్ గా గుర్తించారు. ఈ బ్లాస్టింగ్ లో 6 జార్డన్ పోలీస్ ఆఫీసర్స్ చనిపోయారు. భరద్వాజ్ అనే ఇండియన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గాయాలకు గురయ్యారు. సత్యం, చూడండి సూట్ డెలివరీ అడ్రస్ ISIS హెడ్ క్వార్టర్స్. Please be quiet, sir. చాలా తక్కువ మ్యామ్. ఇట్స్ అర్జెంట్ మ్యామ్.
ఈ గేమ్ సూటు గురించి కాదు సత్యం, ఇంకేదో ఉంది. ఏమైంది? ఈ సూట్లో ఏం లేదు. నువ్వు అనవసరంగా ఎక్కువగా వస్తున్నావు. మనకు వాడి సూట్ డెలివరీ అడ్రస్ తెలిసిందే. సో వాడికి సంబంధించిన ఎవిడెన్స్ ఎరేజ్ చేశాడు ఈ బాంబ్ బ్లాస్ట్ తో. ఐ విష్ ఇట్స్ ట్రూ. విష్ ఏంటి? ఐ మీన్ డౌట్ ఏంటని? ఎలా ఉంటాడో తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు. వాడిని పట్టుకోవడానికి ఉన్న క్లూ వల్ల మనం ఈ సూట్ ని ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చామని వాడికి తెలుసు. వాడి సూట్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తే మనం పట్టేసుకుంటామని తెలుసు. మహా అయితే లక్షల్లో ఉండే సూట్. వాడు దీనికోసం ఇంతలా ఎందుకు ట్రై చేస్తున్నాడో అర్థం కావట్లేదు. పొరపాటున వాడి సూట్ వద్దనుకుంటే, ఐ మీన్ అర్థమైంది. వాడు దొరికే ఛాన్సే లేదు. మనల్ని చంపడానికి మనుషుల్ని కూడా హైర్ చేశాడు. మనం వాడు వెంట పడుతున్నాం కాబట్టి మనల్ని చంపాలనుకుంటున్నాడు. ట్రూ విలన్. హీస్ మ్యాగ్నిఫిషియంట్. వెల్కమ్ మిస్టర్ పద్మనాభం. నీ మ్యాజిక్ చుట్టానికి పిలిచాననుకుంటున్నావా? మూడో కంటికి తెలియకుండా నువ్వు ఇన్ఫర్మేషన్ తెలియచేస్తావని 2000 కోట్లు ఇచ్చాను నీకు. అలాంటిది సెంట్రల్ ఇంటెలిజెన్స్ కి ఎలా తెలిసింది? ఆ సూట్లో ఏముందో మీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ తెలీదు. 2 వారాల్లో ఆ సూట్ నా దగ్గర ఉండాలి. వాట్ నెక్స్ట్? మళ్ళీ కొడదాం, ఈసారి తగులుద్ది. నేను అడిగేది మన మామయ్య గురించి. వాడికి సూట్ కావాలంటే నిన్ను కాంటాక్ట్ చేయడం తప్పించి వేరే దారి లేదు. హలో. అది నువ్వు కాదని లేని ఆఫర్ వినాలని ఉందా? ఒరేయ్, నువ్వు దేవుడివా బాబావా? వాడే ఫోన్. రేపే మీటింగ్ శాన్ ఫ్రాన్సిస్కో. లొకేషన్ ట్రామ్ నంబర్ 2782. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. నన్ను రమ్మని వాడి దిగిపోతాడేంటి? అజయ్ నీ గన్ చూపించి కాస్త ఎక్కువగా భయపెట్టాడు. సారీ ఫర్ దాట్. సత్యం గాని అప్పుడే చెప్పేసి ఉండాలి. వదిలేశారు. అసలే వాడు నీడని కూడా నమ్మడం. వీడు దీపాడేంటి? ఎవరితో మాట్లాడాలరా? సత్యం గారికి నా పైన డౌట్ వచ్చేసి ఉంటుంది. నీ అబ్బా డౌట్ వచ్చిందో నాకు. కార్డ్స్ పడేస్తారు. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. యు నో, I can handle it. Where's the సూట్ suit? ఎక్కడ? సత్యం గారి దగ్గర ఉంటుంది. ఐ మీన్ సత్యం విల్ హ్యావ్ ఇట్. Where's Satyam? సత్యం ఎక్కడున్నాడు? సత్యం వచ్చి హోటల్ డ్రమ్ రూమ్ నెంబర్ 2782. అరే యాదిగా, నీకు నోటు దూల బాగా ఎక్కువరా. నేను ఈ ఊర్లో ఉన్నట్టు వాడికి ఎందుకు చెప్పావరా? ఆడికి మన స్క్రీన్ ప్లే మొత్తం అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఆడు గందిస్తాడు, ఏదో మేనేజ్ చేసి చావు. వాడు ఇక్కడేం చేస్తున్నాడు? నువ్వు ఈ ఊళ్ళో ఉన్నట్టు వాడికి ఎలా తెలుసు? చచ్చా, మాతో డబుల్ గేమ్ ఆడుతున్నావా? మిస్టర్ మార్టిన్,
కిడ్డు. లిసన్, $15 million, సుమారు 100 కోట్లు. ఎప్పుడైనా చూస్తావా? అయితే ఆట సరిగ్గా ఆడాలి కదా. హోటల్ ట్రంప్. ఒరే అది ఏదన్నా చిన్న హోటల్ పేరు చెప్పి తెప్పించుకోవచ్చు కదరా. ఇప్పుడు ఎవడి పుట్ట కొట్టాలరా బాబు. My name is Vanilla. If you need anything, please let me know, okay? Okay, I'm around. Vanilla. Yeah. Bring us to ఏం బతుకురా నీది. ఏం బతుకురా నాది. హలో వెన్నెలా, నువ్వేంట్రా ఇక్కడ? అది నా క్వశ్చన్ కదా. నా క్వశ్చన్ లో నువ్వు అడిగేస్తే నేను వంది పట్టుకోవాలి. బూతులే కనిపించిందిలే, కాళ్ళు అంటున్నా. ఇక్కడ ఇంకోటి బ్యాలెన్స్ ఉండిపోయాడరా, నేసేద్దామని. చంపడం నీ వృత్తా ప్రవృత్తారా? తెలుగులో ఏడవచ్చు కదరా. అదే జాబా ప్రొఫెషనల్ అని అడుగుతున్నా. రెండు. సరేరా, నీతో పని ఉంది. మరి నా జాబు రిసెప్షనిస్ట్ కి నా పైసలతో లంచమిచ్చి మరి రూమ్ బుక్ చేసుడేందిరా? అది ఇంత పెద్ద రూమా? మరి ఇదే రూమ్ లో ఉంటాయని చెప్పా కదా. రే ఎవని చెప్పినావు? ఎవడొస్తాడు? నన్ను చంపడానికి కొంతమంది వస్తారు కదరా, వాళ్ళకి. అంటే నిన్ను చంపనీకి జనాలు వస్తారు, వాళ్ళు ఇబ్బంది పడొద్దని అడ్రస్ ఇచ్చి వెయిట్ చేస్తున్నావులే. రే టై కట్టుకొని బతికే నాకు సాక్సులు మార్చుకుని అంత ఈజీగా మర్డర్లు చేశా. నీతో ఫ్రెండ్షిప్ ఏందిరా? నేను బూతులే కనిపించిందిలే, దయచేస్తా అంటున్నా. రే వెన్నెలా, నువ్వు కూడా ఇక్కడే ఉండరా. కలిసి భోజనం చేయొచ్చు, కలిసి చంపేయచ్చు. ఇంత పెద్ద రూమ్ లో ఒక్కడికే బోర్ కదా. వాళ్ళు వస్తారుగా చంపనీకి, వెయిట్ చేయి. వెల్కమ్ సార్. ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నారా? షాక్ లో ఉన్నా. ప్యాసింజర్ ఎవడో వాడు మనిషి ఎవడో తెలియకుండా భలే మేనేజ్ చేశాడు. అయినా నువ్వేంట్రా నన్ను అలా వదిలేసి వచ్చావు? వాడేదైనా చేసుంటే. వాడెంత ఆఫర్ చేశాడు? సుమారు 100 కోట్లు. 100 కోట్లంటే ఈ రూమ్ నిండిపోదు. ఓకే అంటే చెప్పు. హాల్ నీది, బెడ్రూమ్ నాది, ఏమంటావు? సార్ వాడు 100 కోట్లు ఆఫర్ చేశాడంటే దేర్ సంథింగ్ రాంగ్. ఈ సూట్ లో ఏదో ఉంది సార్. ఆఫ్టర్ ఆల్ సూట్ కోసం 100 కోట్ల. 100 crores. సూట్ సేఫే కదా? సూట్ సేఫే కదా? సూట్ ఇస్ సేఫ్. వదిలేసి వెళ్ళిపోయాడు, కనీసం చెప్పలేదు. హే ఏంటి సౌండింగ్ సాడ్? ఆర్ యు మిస్సింగ్ హిమ్? నచ్చాడా? అలాంటి క్వశ్చన్స్ అడక్కు. నచ్చలేదని అబద్ధం చెప్పాల్సి వస్తుంది. బృహన్నలా అంటే మారువేషంలో ఉన్న అర్జునుడు. వాడు చెప్పేది చేసేది ఏదీ నిజం కాదు, కానీ వాడు చేసేదంతా వాడేం చేసినా లోక కళ్యాణం కోసమే అంటావా? పెట్టే ఫోన్. బృహన్నల తెలీదు. ఆడి తెలుసు. ఫోన్ ఎత్తు. 41555. సూట్ సూట్ సూట్. షట్. 555. ఈ టైంలో జాను మిస్డ్ కాల్ అంటే Excuse me, you have to switch off your phone, please. ఎల్లుండి సువేనా వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తున్నా. రాను. రానన్నావు కదా, అంటే వస్తావనే కదా. మరి రావాలి కదా, రావే.
సత్యం వస్తాడనుకున్నారు కదా మ్హూ. వచ్చేది వసంత ఋతువులో వచ్చే మొదటి పొగమంచు. వీళ్ళంతా పెళ్లి కాబోయే జంటలు, ఒక్క మన చైత్ర తప్పించి. పెళ్లికి పొగమంచుకి సంబంధం ఏంటనా చెప్తాను. ఈ పొగమంచులో మనమంతా ఇంద్రుడు అంటామే, మరి వీళ్ళ భాషలో ఏమంటారో తెలీదు. తను 7 గుర్రాల మీద స్వారీ చేస్తూ వస్తాడట. ఈ పొగమంచులో తడుస్తూ నచ్చిన అమ్మాయి చేపట్టుకుంటే వాళ్ళ పెళ్ళైపోయినట్టే. వినటానికి విచిత్రంగా ఉంది కదా, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. వదులు. అదే కదా చేస్తున్నాను. అయితే వదలొద్దు. అదే కదా చేస్తున్నాను. I hate you. I really hate you. I hate you too. Sir, nothing found, sir. షోలే, ఇంత పెద్ద రూమా నా లైఫ్ లో చూడలేదు తెలుసా. హలో అమ్మా. ఒసేయ్, వారం రోజుల నుంచి ఫోన్ లేదు ఏం లేదు. ఎలా ఉన్నావో మాకెలా తెలుస్తుందే? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీ మావయ్య నీకు పెళ్లి సంబంధం చూశాడే. అయినా మావేనెవరు చూడమన్నారు సంబంధం? అని వేరే పని లేదా? నేను చేసుకోను. కొంపదీసి ఏ తెల్లవదవనన్నా తీసుకొచ్చి మన ఇంటి అల్లుడంటావా ఏంటి? అసలే నాకొక్క ముక్క కూడా ఇంగ్లీష్ రాదే తల్లి. తనకు కూడా ఇంగ్లీష్ రాదు. ఆరిపిడుగా నేను మొగుణ్ణి చూసేసుకున్నానని ఎంత తెలుగుగా చెప్పావే. హలో. ఒరేయ్, నువ్వే తెల్ల పిల్లను తీసుకొచ్చి నా కోడలను పరిచయం చేసే లోపు నేనే మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆస్తంతా సత్రానికి రాసేశాను. ఇదిగో కాసేపట్లో ఊరేసుకుని ఆ కృష్ణుడి దగ్గరికే వెళ్ళిపోతాను. సత్రానికి రాయడం ఏంటి? నీకేమైనా పిచ్చా? అర్థమైందిరా, నీ బాధంతా ఆస్తి గురించే గాని అమ్మ చచ్చిపోతుందని కాదు. అమ్మాయి మనూరేనే, మన తెలుగు అమ్మాయే. నేను నమ్మను. పక్కనే ఉంటే ఒకసారి మాట్లాడించు, అప్పుడు నమ్ముతా. ఒక్క నిమిషం, ఇప్పుడే మాట్లాడిస్తాను. ఒక్క నిమిషం అమ్మా. యాక్చువల్లీ చిన్న హెల్ప్. అనుకోకుండా అమ్మకి చిన్న అబద్ధం చెప్పాను. ఏదో చేయవా? సేమ్ హియర్. ఇంత ఆనందంగా మాత్రం నేనెప్పుడూ లేనమ్మా. నిజంగా మా అబ్బాయి నీకు నచ్చినట్టే కదా? బాగా. గడ్డంలో సినిమా హీరోలా ఉన్నాడు. నిన్నెప్పుడెప్పుడు చూద్దామా ఆనందమ్మా, తొందరగా వచ్చేయండి. నేను మీ అమ్మకి అస్సలు నచ్చలేదు. నేను మాత్రం మీ అమ్మగారికి అస్సలు నచ్చలేదు. నువ్వు అడిగిన అడ్రస్ టోవన్ ప్లాజా ఇదే. లోపల పీటర్ ఉంటాడు. ఇది ఇచ్చే, ఆడొకడు ఇస్తాడు. అది తెచ్చి. పీటర్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? EQ01583306 3438.
నాకు జైలు గ్యారంటీ. సారీ, ఇట్స్ ఓకే. ఏంట్రా కొత్తగా ఈ లెఫ్ట్ హ్యాండ్ అలవాటు? దెబ్బ తగిలింది. ఆది 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 ఆది, ఐఎమ్ కమింగ్. కిడ్డు అయితే ఆట సరిగ్గా ఆడాలి కదా. బ్యాడ్ టేస్ట్. ఆది, రే ఆది, చెప్పరా. ఎక్కడ్రా? ఏమైపోయావు? స్పా విత్ బ్యూటిఫుల్ గర్ల్స్, జక్కూసీలో. ఓకే ఓకే ఓకే, సరే. ఓ 2 days బయటకు వెళ్తున్నాను. ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే, పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. Go to your country. What are you doing here? Now you should leave. Okay. Push him, man. Push him. Leave already. Go. Now beat it. Go over right now. What are you looking at? Get out of here. Okay, okay. వేమన గారు అప్పుడే చెప్పారు. ఏం చెప్పారు? ఈ భూమి నాది అని వాణిని చూచి భూమి పక్కన నవ్వు అని. తాత్పర్యం ఏంటో? దేశం వదిలేసి వెళ్ళిపోమంటారేంటి? అమెరికా అంటేనే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఎంత అసహ్యంగా మాట్లాడారో తెలుసా? ఇలాంటి వాళ్ళని చావు కొట్టాలి. కొడతావా? చూస్తూ చూస్తూ మనుషుల్ని ఎలా కొడతాం? తప్పు కదా. పోనీ చూడకుండా కొట్టు. అదేలా? I'm coming.
వచ్చా కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వేమైపోయేవాడివి. నీకు చాలా ధైర్యం జాను. బాపట్ల బ్రాహ్మణ్స్ ఇక్కడ. I badly need. So baby, pull me closer in the back. You have got a voicemail. హలో సత్యం, alias షోమ్యాన్. వెకేషన్ ఎలా ఉంది? నీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? నువ్వు చాలా జాగ్రత్తగా దాచుకున్న సూట్ ఇప్పుడు నీ దగ్గర లేదు. ఇక నీతో నాకు పని లేదు బాలక. గుడ్ లక్. హే షోలే, లోపలికి ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? సూట్ ఇక్కడే ఉంది, మరి ఎవరితో ఉందో చెప్పాడు. సంథింగ్స్ రాంగ్. షోలే, ఆ సూట్ ఏంటి? వాళ్ళు చేస్తున్నారు. పద పద, కమాన్ లెట్స్ గో. ఎవరు వస్తున్నారు? పరిగెత్తి మాట్లాడుకుందాం పద. We lost him. తప్పించుకున్నాడు. అది చెప్పరా. సత్యం ఎక్కడున్నారా? లింకన్ స్టాచ్యూ. Can I have a lighter, please? Yeah. Thank you. Gotcha. Hello? Officer, I need your help. We are searching for the guy in the blue shirt with the backpack, Indian. Okay. Blue shirt, backpack, Indian. Got it. I think I have found him. He's not that guy. Nice design, man.
Hey, mister, what are you doing? సార్ ఎవరో ఏంటో తెలియకుండా లాక్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ ఫోటోస్ మీకు మెయిల్ చేస్తాను, చెక్ చేయండి సార్. ఎవరు నువ్వు? నిన్నే అడిగేది, ఎవరు నువ్వు? నేను యాక్చువల్లీ నీ వెంట పడ్డారే వాళ్ళంతా ఎవరు? నిజానికి వాళ్ళు ఎవరంటే చెప్తాను గానీ నువ్వు ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంటి? వాళ్ళ ఐమ్ సారీ షోలే, ఇదంతా నా వల్లే కదా. లెట్ మీ సాల్వ్ ఇట్. ఆడువారి చేతలకు అర్థాలే లేవులే. అయినా మీ గొడవ నాతోటి, మిమ్మల్ని కొట్టింది నేను. తనకేం సంబంధం లేదు. అయిందేదో అయిపోయింది. ముందు మీరే కదా మిస్బిహేవ్ చేసింది. సారీ చెప్పండి. Sorry. ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఇంకా వాళ్ళు నీ జోలికి రారు. సత్యం, ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరితోనూ మ్యాచ్ అవ్వట్లేదు. నీదర్ ఏ క్రిమినల్ నార్ ఏ సెలబ్రిటీ. ఇట్స్ సో కన్ఫ్యూజింగ్. ఈ ఫింగర్ ప్రింట్స్ ఎవరో తెలియాలంటే వాడు మనకి ప్రాణాలతో కావాలి. We need him alive. రోప్ ట్రిక్ మెజిషియన్ పద్మనాభం. లిఖితమపి లలాటే ప్రోజ్యుతుం కసమర్థః. అంటే నుదిటి రాతని మార్చడం ఎవడి తరం కాదని. అర్థం అడగలేదు, అర్థమయ్యేలా చెప్పమన్నాను. హైదరాబాద్ నుంచి షూట్ నేరుగా మన మ్యాన్షన్ కి వస్తే మీ అవతారం అప్పుడే చాలించాల్సి వచ్చేది. మొదటిసారి మన మ్యాన్షన్ కి రావాల్సిన సూట్ వెగాస్ అడ్రస్ కి పంపి మీ ఆయుష్ని మీరే పెంచుకున్నారు. కానీ అదే టైంలో కొన్ని సంవత్సరాలుగా మన మ్యాన్షన్ లో ఉన్న పెయింటింగ్ మొదటిసారి అదే అడ్రస్ కి పంపించి మీ ఆయుష్ని మీరే తగ్గించుకున్నారు. బలహీనత లేని బలవంతుడిని భగవంతుడు ఇప్పటి వరకు సృష్టించలేదు. మీ బలహీనత మీకు తెలుసు. ఆ సూట్ ని ఇగ్నోర్ చేస్తే యు హ్యావ్ ఎ ఛాన్స్ టు సర్వైవ్. ఏదో బలవంతుడు బలహీనుడు అంటూ వరల్డ్ క్లాస్ స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు మళ్ళీ వినాలనిపిస్తుంది. చెప్పండి, కమాన్ చెప్పండి. Sir, you have a visitor. హాయ్. హాయ్ జెంటల్మెన్. హాయ్. సిట్. అండ్ యో మిస్టర్ సత్యం, సెంట్రల్ ఇంటెలిజెన్స్, ఇండియా. ఐ నో, చూస్తేనే తెలుస్తుంది. ఐ లవ్ ఇండియా, కానీ వదిలేసి చాలా కాలం అయింది. ఫర్గెట్ ఇట్. టెల్ మీ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? We are searching for a criminal. We need help. ఈ పెయింటింగ్ కి మీకు సంబంధం ఏంటి? వావ్, బ్యూటిఫుల్. ఎక్కడో చూసినట్టుంది, కానీ ఎక్కడా అని తెలియట్లేదు. యు నో ఐఎమ్ ఎ మ్యాజిషియన్. ఐ పర్ఫార్మ్ ఇండియన్ క్లాసిక్ రోప్ ట్రిక్. ఎవరో ఫ్యాన్స్ నాకు ఇచ్చింటారు, కానీ ఎవరని తెలియట్లేదు. ఓకే, ఐఎమ్ వెరీ సారీ. నాకు కొంచెం పని ఉంది, వెళ్ళాలి. గుర్తొస్తే ఫోన్ చేస్తాను.
ఆఫీసర్, ఐ విష్ యూ ఫైండ్ యువర్ ఎమిగో. ఐ మీన్ యువర్ క్రిమినల్. విష్? బలహీనత లేని బలవంతుడిని భగవంతుడు ఇప్పటిదాకా సృష్టించలేదు. In your pocket, man. Give me all your money. Oh no, man. Just cool. Just cool. You give money, yours. My money? Call from No way. 415-555-6996. Come on, man. Call from 415-555. You stay. Go away from me. Call from 415-555. వీడు చచ్చేలా ఉన్నాడు. ఏం చేయమంటారు? వాడితో ఇంకా మనకేం పనుంది? లెట్ మీ థింక్. 415-6996. వాడిక్కడ చేయగలిగే పని ఇంకేమి లేదే. ఐ కెన్ హ్యాండిల్ ఇట్. యాక్చువల్లీ వాడిని చంపి. ఎవర్రా ఫోన్? రాంగ్ నంబర్ రా. 100 కోట్లండి. ఈ రూమ్ నిండిపోదు. సూట్ సేఫే కదా? అది చెప్పరా. సత్యం ఎక్కడున్నారా? లింకన్ స్టాచ్యూ. రాంగ్ నంబర్. అదేనా? గుడ్ లక్. రేపు సూట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఎవరికి? తెలీదు. తెలీదా? ఎవరికో తెలియకుండా ఎలా చేస్తాం? ఎలా ఉంటాడో కూడా తెలీదు. ఏంటి? ఎలా ఉంటాడో కూడా తెలీదా? మరి సూట్ ఎలా ఇస్తావు? దానికో కోడ్ వర్డ్ ఉంది. లొకేషన్ ఎక్కడ? మెట్రో స్టేషన్. టైం 12:30. ట్రైన్ నంబర్ 2674. కోడ్ వర్డ్ ఉమ్రావ్ జాన్. హలో, ఉమ్రాజానా? ఉమ్రాజాన్ అని ఎవరు లేరండి ఇక్కడ. రాంగ్ నంబర్. చెప్తున్నాను కదండి, ఉమ్రాజాన్ అని ఎవరు లేరు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సత్యం, సెంట్రల్ ఇంటెలిజెన్స్. ఐఎమ్ గురునాథం. ప్లీజ్. నేను మీ కమిషనర్. 30 years గా ఫ్రెండ్స్. సార్ 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 సార్, నాకు దానికి ఏం సంబంధం లేదు సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ సార్ హలో సార్. నువ్వెక్కడున్నావో నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వడికి తెలియదు. ఆ సూట్ పిచ్చ నా కొడుకు ఎవడు, ఆడెక్కడుంటాడు నీకు చెప్పాలనిపిస్తే కాల్ చేయి, లేదంటే సార్ 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 ప్లీజ్ సార్, చచ్చిపోతాను సార్. చచ్చిపో.
హలో విశ్వనాథం గారు, ఐఎమ్ ట్రాప్డ్. నేను ఒక కాఫీన్లో ఉన్నాను. ఎక్కడున్నానో నాకే తెలీదు. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ఎవరినైనా చచ్చిన తర్వాత కాఫిన్ లో పెడతారు. యువర్ లక్కీ కాఫిన్ లోనే చేస్తున్నారు. రేపు ఫ్లవర్స్ తీసుకొని వస్తాను. యువర్ ఫేవరెట్ రోజెస్. హలో 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 సార్, వాడు ఎవడో నిజంగా నాకు తెలీదు, కానీ వాడిని గుర్తుపట్టే ఏకైక వ్యక్తి ఒకడున్నాడు. వాడి పేరు విశ్వనాథం. విశ్వనాథం గారు, చెప్పిస్తా సార్. 2 minutes ప్లీజ్. చెప్పండి విశ్వనాథం గారు, మీరు చెప్పకపోతే మీతో పాటు నన్ను చంపేస్తారు. నాకు బ్రతకాలనుంది సార్. ఆయన కొంచెం టైం ఇవ్వండి. ఆయన భయం నాకు అర్థమవుతుంది. చెప్పకపోతే మీరు చంపేస్తారు. చెప్పితే వాడు ఈయన కుటుంబాన్ని పూర్తి చేస్తాడు. వాడిని నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఈజ్ ఏ బ్యాడ్ మ్యాన్. అంతే కదా విశ్వనాథం గారు? మీ భయం నిజమే. చెప్పండి చెప్పండి. మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. ఇది మంచి ఫ్యామిలీ, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు ఎప్పుడు బాగుండాలి కదా, బ్రతికుండాలి కదా. సారీ సార్, చెప్పేస్తాడు. చెప్పండి, మీరు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించట్లేదు. డిసైడ్. ఓ మై గాడ్ సార్, ఇంత జరిగిన తర్వాత వాడు నన్ను బ్రతకనివాడు. మీరేనా చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్, ఆ సూట్ నా చేతికొచ్చే వరకు వాడి ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు నువ్వు ఆడింది చిన్న గేమ్. రియాలిటీ షో ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఈ గేమ్ లో నీ అనేవాళ్ళెవరు నీతో మిగలరు, చచ్చిపోతారు. గెట్ రెడీ బాలక. జానో 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 బ్లడ్ అనుకుని భయపడ్డావు కదా, సాస్ క్లీన్ చేద్దామనుకున్నా, వాటిని రియాక్షన్ చూద్దామని అలానే వదిలేసా. నా గురించి ఇంతలా కంగారు పడుతున్నావు చూడు, నాకు బాగా నచ్చింది. అందుకే ఇప్పటికిప్పుడే నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఐ లవ్ యూ. ఐ మీన్ ఐ హేట్ యూ. ఏంటిది? రక్తం. అమ్మయ్యా, నిజంగా రక్తం అనుకున్నా. ఇది కూడా శ్వాసేనా? నువ్వు కూడా రావచ్చు కదా, ఒక్కదాన్ని అంత దూరం బోర్. నువ్వు బయలుదేరు, నేను జాయిన్ అవుతాను.
సత్యం ఇస్ గ్యాడ్ మీ. సూట్ ఎక్కడ? మీరా? సత్యం, ఐ కాంట్ బై యువర్ సైలెన్స్. ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరో తెలుసా? మన ఆర్మీ జనరల్ సుబ్రత రాయ్వి. ఆర్మీ జనరల్ సుబ్రత రాయ్? ఆ ఫింగర్ ప్రింట్స్ వీడి దగ్గరికి ఎలా వచ్చాయి? సుబ్రత రాయ్ ఇస్ స్మర్జ్ ఆర్టిస్ట్. అంటే చేత్తో పెయింటింగ్ వేస్తాడు. అలా వేసిన పెయింటింగ్ ని ద గ్రేట్ రోప్ ట్రిక్ మెజిషియన్ పద్మనాభంకి గిఫ్ట్ చేశాడు. పద్మనాభం దగ్గర వచ్చి ఆ పెయింటింగ్ ని మనం వెతుకుతున్న విలన్ దొంగిలించాడు. అలా దొంగిలించిన పెయింటింగ్ ని వేగస్ లో స్టీవ్ అనే వాడి దగ్గరికి పంపాడు. వాడు చెదిరిపోయిన వేలి ముద్రల్ని ప్రాపర్ గా అరేంజ్ చేయడంలో ఎక్స్పర్ట్. అక్కడే పెయింటింగ్ నుంచి సూట్ మీదకి ఫింగర్ ప్రింట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ తో వాడి పని ఏంటి? మొత్తం ఇండియన్ ఆర్మీని కంట్రోల్ చేయొచ్చు. న్యూక్లియర్ వెపన్స్ కూడా లాంచ్ చేయొచ్చు. మొత్తం దేశాన్ని బూడిద చేయొచ్చు. ఐ మీన్ అర్జెంట్ గా సూట్ ఇండియాకి పంపాలి. సూట్ ఎక్కడ సత్యం? ఫెరీ మాల్, లాకర్ నంబర్ 2706. గో గెట్ ఇట్ సత్యం. ఓకే సార్. మాస్టర్ ఆఫ్ డిస్గైజ్. సార్ సత్యం, నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నాను, శాన్ ఫ్రాన్సిస్కో. సత్యం, గంట నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఎక్కడ నువ్వు? మొత్తం ఇండియన్ ఆర్మీని కంట్రోల్ చేయొచ్చు. సూట్ ఎక్కడ సత్యం? కమిషనర్ ఎయిర్పోర్ట్ లో ఉంటే మరి రూమ్ లో? రియాలిటీ షో ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. We got the suit, sir. Do you have a lighter? Yeah. చెప్పు అఫ్జల్. పద్మనాభం, నీకిచ్చిన గడువు పూర్తయింది. సూట్ ఎక్కడ? కమ్ టు ట్రంప్ టవర్. Come in, Mr. Afzal Khan. Welcome, Afzal. సార్ మీరా? జాబ్ ఇస్ డన్. మాస్టర్ ఆఫ్ డిస్గైస్ ఎవరో తెలిసిపోయింది సార్. పద్మనాభం, ద వరల్డ్ ఫేమస్ రోప్ ట్రిక్ మెజిషియన్ పద్మనాభం. ఈస్ మై డిస్గైస్. వాడు నాలో మారిపోయాడు. నవ్వుతున్నారేంటి సార్? పదండి సార్, పదండి. రై, అక్కడి నుంచి నువ్వు ఎలా తప్పించుకున్నావు? హౌ కుడ్ యూ ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్లేస్? పద్మనాభం, Kill him.
హలో. వావ్, టఫ్. ఇంకెప్పుడు ఈ గొంతుని విన్ననుకున్నాను. బట్ స్టిల్ కోర్టు నా దగ్గర ఉంది. ఇప్పుడు ఏమి చేయలేవు. నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? ఇప్పుడు నీ దగ్గర ఉన్న సూట్ గత 10 రోజులుగా నువ్వు వెతుకుతోంది కాదురా. ఆ సూటే నీ కోసం గత 20 సంవత్సరాలుగా వెతుకుతోంది. సూట్ చెక్ చేసుకో. కిందకెళ్ళి ఆడుకుందాం పదా. నాకు నీ డ్రెస్ కావాలి. బాబు కనిపించట్లేదండి. నేను చచ్చిపోతే నీ కొడుకు ఎలా వస్తాడు? నువ్వు చచ్చిపోతే కదా వస్తాడు. నాన్న 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 ఫ్లాష్ బ్యాక్. ఇన్నాళ్ళు నీ గతమే నిన్ను వెంటాడింది. ఇప్పుడు నీ భవిష్యత్తు నిన్ను వణికిస్తోంది. నువ్వు తప్పించుకోవడానికి నీకున్న ఏకైక ప్రదేశం శ్మశానం ఒక్కటే. ఓకే లిజన్, దో ఐఎమ్ సౌండింగ్ స్టీరియో టైప్, ఈ సెంటిమెంట్ అనేది మనిషిని చాలా వీక్ చేసేస్తుంది. యు నో వై ఐఎమ్ సేయింగ్ దిస్? నా పక్కనున్న కమిషనర్, ట్రైన్ ఎక్కిన నీ గర్ల్ ఫ్రెండ్, వీళ్ళిద్దరూ ఇంకా బ్రతికే ఉన్నారు. ఇంకా 30 minutes లో సూట్ నా దగ్గరికి రాకపోతే. బెదిరిస్తున్నావా? కావాలంటే వాళ్ళని నేనే చంపి దొబ్బుతా. నాకు వరుసలు లేవు, నాకెవ్వడితో పని లేదు. నా కొడక సింగిల్ అజెండా నిన్ను చంపడమే. నిన్ను రీచ్ అవ్వడానికి ఇప్పటి వరకు 28 మందిని చంపా. హలో పద్మనాభం. 29. నా అకౌంట్ నీతో కలిపి 115. గుర్తు పెట్టుకో, ఆ కమిషనర్ నాకు ప్రాణాలతో కావాలి. మా నాన్నని చంపింది వాడే. దో ఐఎమ్ సౌండింగ్ స్టీరియో టైప్, నిన్ను వాడిని కలిసి చంపేయాలి. జస్ట్ టెల్ మీ, ఎక్కడికి రావాలి? Get that suit! We are searching for a criminal. I wish you find your amigo. I mean, you're a criminal. అలసిపోయినట్టున్నా? ఐ మీన్ 20 సంవత్సరాలుగా నా కోసం తపస్సు చేసి చేసి ఐఎమ్ ఇంప్రెస్డ్ బాలక. నీకు మోక్షం ప్రసాదించడానికి నేనే ప్రత్యక్షమయ్యాను. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ?
సూట్ జాగ్రత్త. చెప్పాను కదా, నాకు సూట్ అంటే మోజని. నాకు నువ్వంటే మోజు. చంపేస్తా. అబ్బా, హాయ్ హాయ్ బాలక, ఐఎమ్ హియర్. 20 సంవత్సరాల క్రితం ఇదే సిచ్యుయేషన్. మీ నాన్న నన్ను వదిలేయి అని బ్రతిమాలాడు, నా కాళ్ళు పట్టుకొని. కానీ నువ్వు నన్ను చంపుతానంటున్నావేంట్రా? ఒకే ఫ్యామిలీ బ్లడ్ లో ఇంత తేడానా? నువ్వు నిజంగానే మీ నాన్నకి పుట్టావా లేక ఏమన్నా? ఆ డౌట్ క్లియర్ చేయగలిగేది మా నాన్న ఒక్కడే. కాసేపు ఓపిక పట్టు, ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేస్తాను. జస్ట్ ఫ్యూ మోర్ మినిట్స్. Not bad, Balaka. I'm impressed. రోజు మీ నాన్నని కావాలని చంపాలనుకుంటే చంపే. ఊరుకోండి సార్, నేను మిమ్మల్ని చంపడం ఏంటి? కామెడీ కాకపోతాను. పొరపాటున ఆడి వెహికల్లో ప్లేస్ లేదని ఆడు మిమ్మల్ని అక్కడే చంపేస్తా. ఇక్కడ చచ్చింది వాడు కాదు, ఎవడు గుర్తుపడతాడు? చచ్చింది ఆడే కదా. నువ్వు వాడిని అనవసరంగా చంపేశావు. వాడు మనకి ప్రాణాలతో కదా కావాలి. ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరివో ఎలా తెలుస్తాయి? సార్, ఆర్మీ జనరల్ సుబ్రతరాయ్ ఫింగర్ ప్రింట్స్ తో ఏమేం చేయొచ్చు సార్? చాలా చేయొచ్చు. న్యూక్లియర్ మిసైల్స్ లాంచ్ చేయొచ్చు, ఇంకా ఎన్నో ఎన్నో చేయొచ్చు. అన్ని. అవును, ఆర్మీ జనరల్ సుబ్రతరాయ్ అని నీకెలా తెలుసు? హౌ 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 యు నో? ఆడే చెప్పాడు. పదండి. జాను ఫోన్ ఇప్పుడు నన్ను ఏకేస్తుంది. జాను.